వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దయగలిగిన దేవుడు, కృపగలిగిన తండ్రి, మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. నీ పొల్లు వరస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కుదుపులను పోలి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, గడిచిన దినములలో పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములోని పొలు వరస అనే మాట గురించి ధ్యానించడానికి దేవుడు సహాయం చేశారు. ఈ దినమున సుఖముగా ఉన్న గొర్రెల కుదుపులను పోలి ఉన్నది అనే మాటను గురించి దేవుడు మనతో మాట్లాడునుగాక. గొర్రెల కుదుపులు అనగా గొర్రెల మందలు. ఈ గొర్రెల మందలు చెదిరిపోనివి. గొర్రెల మందలను మనం గమనిస్తే ఏ మందను మనం కదపలేం, చల్లా చెదురు చేయలేం. అంటే గొర్రెల మధ్య ఎంత ఐక్యత ఉందనేది మనకు అర్థమవుతుంది. అదే ఏ కప్పల గుంపును మనం చూసామనుకోండి, అది స్థిరంగా ఉండదు. కానీ ఈ గొర్రెల కుదుపులు అనబడే ఈ మందలు స్థిరంగా ఐక్యత కలిగి ఉంటాయి. ప్రభువు పిల్లలమైన మనం కూడా ఐక్యత కలిగి ఉండడం ద్వారా గొప్ప బలాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. గనుక ఒక గొప్ప సమైక్యత కలిగి విజయవంతమైన క్రైస్తవ జీవితం గడుపునట్లుగా మనం ఉండాలి. లేఖనాలను మనం గమనిస్తే ఇశ్రాయేలునకు రాజు లేని సమయంలో దేవుడే వారికి రాజుగా ఉండి చక్కగా వారు నడవడానికి దేవుడు వారి ముందుండి దేవుని నాయకత్వంలో వారిని నడిపించారు. అదేవిధంగా మరొక లేఖనాన్ని మనం గమనించినప్పుడు మిడతలకు కూడా రాజు లేడు, అయినను అవి పంక్తులు తీరి సాగిపోవుచున్నవి. అలాగే ఈ గొర్రెల కుదుపులు, ఈ గొర్రెల మందలు కూడా ఐక్యత కలిగి స్థిరంగా ఉంటాయి. దేవుని యందు ప్రియమైన వారులారా, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ వ్యవస్థలో కానీ ప్రభువే మనకు ముందుండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటే మన జీవన విధానం చాలా సుఖంగా ఉంటుంది. దావీదు గారు రాసిన కీర్తన 16వ కీర్తన 11వ వచనాన్ని మనం గమనిస్తే, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఎంత గొప్ప మాట అండి! ఆ సంతృప్తికరమైన సంతోషం, ఆ ఆనందం మనం పొందుకోవాలంటే మన జీవితంలో ఆయనను వెంబడిస్తూ మనం నడవాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన ముందుండి మనల్ని నడిపిస్తూ ఉంటే ఆయన సన్నిధిలో, ఆయన నడవడిలో, ఆయన నాయకత్వంలో మనకు సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం కలిగిన వారిగా మనం జీవించగలుగుతాం. అందుకే భక్తుడు కీర్తనలలో 131వ కీర్తన 1వ వచనంలో చెప్పబడిన మాట, ఆహా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఆశీర్వాదము, శాశ్వత జీవం. మనందరం ఐక్యత కలిగి ఉంటే అది మనకు ఆశీర్వాదం, శాశ్వత జీవం. అటు జీవములోనికి మనందరం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నారు, దేవుడు ఆశపడుతున్నారు. దేవుని యందు ప్రియమైన వారులారా, దేవుని అడుగు జాడల్లో నడిచేవారిగా మనం ఉండాలి. అంతేకాదు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగిపోయెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించకుండా, ఆయన నాయకత్వంలో ఉండకుండా, ఎవరికి వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుని
వారి మార్గములలో వారు తొలగిపోయి వారి దోషములను వారు వెంబడిస్తూ అవిధేయత కలిగి ఉంటే, ఆ అవిధేయత నుండి పాపులమైపోయిన మనం, నశించిపోతున్న మనలను వెదకి రక్షించుకోవడానికే యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి దిగి భూలోకానికి వచ్చారు కదా. ఆయన మనకు కాపరి కదా. ఆ కాపరి మనల్ని పచ్చిక గల చోట్ల పరుండ చేస్తారు, శాంతికరమైన జలముల మీద సేద తీరేటట్లుగా చేస్తారు. అంతేకాదు, మన ప్రాణమును నీతి మార్గమును నడిపించే గొప్ప దేవుడు కూడా ఆయనే. ఎప్పుడైతే మనం ఆయన కాపరిగా ఉండి మనం ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తూ ఉంటే, మన వ్యక్తిగత జీవితమే కాదు, మన కుటుంబ జీవితమే కాదు, మన సంఘ జీవితం కూడా దేవుని యందు సంతోషం కలిగి దేవుని యందు ఆనందిస్తూ ఉండగలుగుతాం. ఆయన మనకు రారాజు, మన ప్రభువుల ప్రభువు ఆయనే, మన మందకు కాపరి ఆయనే, మనకు నాయకుడు ఆయనే. ఆయన ముందు నడుస్తూ ఉండగా మనం భయపడవలసిన అవసరం ఉంది. దేవుని యందు ప్రియమైన వారలారా, మన తండ్రి అయిన దేవుని చెంత ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. మన రాజు అయిన దేవుని నాయకత్వంలో నడుద్దాం. ఆయనే మనకు దేవుడిగా, ఆయన మనము స్వాస్యంగా మనం కలిగి ధన్యకరమైన జీవితాన్ని జీవిద్దాం. మనం చదువుకున్న ధ్యానవాక్యంలో షోలమ్మితిని గురించి దేవుడు చెప్తున్నమాట. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, సుఖముగా ఉన్న గొర్రెల కుదుపులను పోలి ఉన్నారు. ఎవరైతే ఎత్తబడే సంఘం కొరకు రాకడలో యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కొనే వారిగా ఉండడానికి, ఆ విశ్వాసానికి కర్త వైపు చూస్తూ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారో వారు ఆత్మీయ జీవితంలో సుఖంగా ఉంటారు, బాహ్య జీవితంలో కూడా సుఖంగా ఉంటారు. ఒక్కసారి ఆలోచిద్దాం. మన చూపు ఎవరి మీద, మన గురి ఎవరి మీద, మన గమ్యం ఎక్కడికి, మనం ఎవరి అడుగు జాడల్లో నడుస్తున్నాం? క్రైస్తవులమే, కానీ మన నాయకుడు ఎవరు, మన తండ్రి ఎవరు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన మార్గములలో నడుచుటకు దేవుడు అత్యున్నతమైన కృపను మనకు దయచేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవే మహారాజువు నాయనా, నీకు వందనాలు ప్రభువా. దేవా నాయన, ఈ దినమును మీరు మాట్లాడిన మాటను బట్టి నీ నాయకత్వంలో, నీ అడుగు జాడల్లో మేము నడిస్తే సుఖముగా ఉన్న గొర్రెల కుదుపులను పోలి, ఆ గొర్రెల మందలను పోలి మేము జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని, మీరు మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.